వాలి నేల కూలాడు, వెంటనే ప్రాణం పోలేదు, నేల కూలాడు వాలి. అటువంటి నేల కూలినటువంటి వాలి దగ్గరికి రామచంద్రమూర్తి వస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి వాలిని సమీపించాడు. కొద్ది నిమిషాల్లో ప్రాణం వదిలేయబోతూ ఉన్నాడు వాలి. కొద్ది నిమిషాల్లో ప్రాణం వదిలేయబోతున్నటువంటి వాలి బోలెడు డైలాగులు మాట్లాడతాడండి. చాలా డైలాగులు మాట్లాడతాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. రామచంద్రమూర్తిని అడుగుతాడు, ప్రతి పాయింట్ అడుగుతాడు. మన లోకంలో అపవాదు, పొరపాటు అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ఉంది. చెట్టు చాటు నుంచి రామచంద్రమూర్తి వాలిని సంహరించాడు, ఇది తప్పు కదా. రామాయణం చక్కగా చదువుకుంటే తెలుస్తుంది. రామాయణమే చెప్తోంది చెట్టు చాటు నుంచి రామచంద్రమూర్తి వాలిని సంహరించాడు అని. రామాయణం చెప్పిన ఆ పాయింట్ పట్టుకుంటాము. ఎందుకు చెట్టు చాటు నుంచి సంహరించాడు అనేటువంటిది కూడా రామాయణంలోనే ఉంది. అది ఒప్పుకోం, అది పట్టుకోం. ఏ గ్రంథము నుండి నువ్వు సందేహాన్ని లేవనెత్తావో ఆ గ్రంథంలోనే సమాధానం ఉందిగా. ఆ సమాధానం కూడా ఆ గ్రంథమే ఇచ్చిందిగా. కనుక వన్స్ ఫర్ ఆల్ ఈ డౌట్ మనం క్లారిఫై చేసుకుందాం. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ మన దగ్గర ఇలాంటి సందేహము లేవనెత్తినప్పుడు మనం వాళ్ళకి గట్టిగా చెప్పగలిగి ఉండాలి. వాలి అడుగుతాడు, ఏమయ్యా నువ్వేదో చాలా ధర్మాత్ముడివి అంటారు, పితృవాక్య పరిపాలనకై అరణ్యాలకు వచ్చావు, ఇక్ష్వాకు వంశ ప్రభువులు మీరు అంటారు, దశరథ మహారాజు గారి కుమారులు అంటారు, ఆడిన మాటను తప్పని వాళ్ళు అంటారు, ఇన్ని చెప్తారయ్యా. యుద్ధ నిమగ్నమై ఉన్నటువంటి నన్ను సంహరించడం ఏమి రాజధర్మం అది? నేను యుద్ధంలో నిమగ్నమై ఉన్నా, అటువంటి నన్ను సంహరించావు నువ్వు. పైగా నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు ఏ సంబంధం లేదు, నీకు నాకు వైరం లేదే, శత్రుత్వం లేదే. వాళ్ళు చాలా లాజికల్గా చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడండి. జాగ్రత్తగా గమనించాలి మనం. నీకు నాకు ఏ శత్రుత్వం లేదు, ఫైటింగ్ చేసుకుంటోంది ఎవరు? నేను మా తమ్ముడు. నేను నీ మీద ఎప్పుడు వైరాన్ని పొందలేదు, నిన్నెప్పుడు అపకారం చేయలేదు, నీకేం హాని చేయలేదు. అలాంటిది యుద్ధ నిమగ్నమై ఉన్నటువంటి నన్ను, నీకు నాకు ఏ సంబంధం లేనప్పటికీ నువ్వు నన్ను సంహరించావు. ఇది ఎంతవరకు న్యాయం? ఏవో చాలా ధర్మాత్ముడివి నువ్వు అంటారుగా, ఏమి ధర్మం? పైగా మేమెవరం? మేము వానరులం. మా మాంసం మీకు నిషేధం. బ్రాహ్మణ క్షత్రియులు మీకు మా బ్రాహ్మణ క్షత్రియులకి 5 నఖములు కలిగినటువంటి వాళ్ళం. మా మాంసం మీకు నిషిద్ధం కదా, అందువల్ల నన్నెందుకు చంపావు? మేము వనాలలో తిరిగేటువంటి వాళ్ళం, అరణ్యాల్లో తిరిగేటువంటి వాళ్ళం. రాజులు ఒక్కొక్కసారి యుద్ధం ఎందుకోసం చేస్తారంటే ఆ డబ్బుల కోసం, ఆ రాజ్యంలో ఉన్న డబ్బులు తీసుకుందామని, ఆ రాజ్యంలో ఉన్న పదవి కోసమో, ఇంకేదో విలువైన వస్తువుల కోసమో యుద్ధం చేస్తారు, వాటినన్నింటినీ పొందుతారు. కానీ మేము బొత్తిగా అరణ్యాల్లో తిరిగేవాళ్ళు, అడవుల్లో తిరిగే మృగాలం కదా మేము. మమ్మల్ని చంపి నువ్వేమి సాధిస్తావు? ఏమి నీకు విలువైన వస్తువులు వస్తాయి? ఇంకో పాయింట్ అడుగుతాడు, నువ్వు ఒక ప్రయోజనాన్ని కాంక్షించి నన్ను సంహరించావు. ఏమిటా ప్రయోజనము అంటే, సీతమ్మ మీ ఆవిడ యొక్క జాడ తెలియాలి, సీతమ్మ జాడ తెలియాలి. సీతమ్మ జాడ తెలియాలంటే సుగ్రీవుడు నీకు సహాయం చేస్తా అన్నాడు. సుగ్రీవుడు సహాయం పొందటానికై నువ్వు నన్ను అక్రమంగా సంహరించావు. ఇంకో మాట కూడా అంటాడు, ఏంటంటే నీకు కావలసిన పనేంటి? సీతమ్మ జాడ కనుక్కోవటము, సీతమ్మ అడ్రస్ కనుక్కోవటము, ఇది నీకు కావలసిన పని. ఆ పనికి నువ్వు మా తమ్ముడిని పట్టుకున్నావు. మా తమ్ముడికి నాకన్నా బలహీనుడు, మా తమ్ముడి కన్నా బలవంతుణ్ణి నేను. నన్ను పట్టుకుంటే ఒక్క క్షణంలో ఆ రావణాసురుణ్ణి మొత్తం తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాడినిగా. ఒక రెప్పపాటు కాలంలో రావణాసురుణ్ణి తీసుకొచ్చి నీ ముందు ప్రవేశపెట్టేవాడిని. క్షణంలో నీ పని అయిపోయేది. మరి ఏమి తెలియగలవాడివయ్యా నువ్వు?
బలహీనుడైనటువంటి నా తమ్ముడిని పట్టుకున్నావు, నన్ను పట్టుకుంటే నీకు పని అయ్యేది కదా. నీకు రాజనీతి కూడా తెలిసినట్టు లేదు. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది, ఇది కూడా తెలిసినట్టు లేదే నీకు. ఇన్ని రకాలు మాట్లాడతాడండి, ఇన్ని రకాలు అడుగుతాడు. ఈ వాలి మాటలన్నీ వింటే మనం కూడా వాలి పార్టీలో చేరిపోదామా మనం కూడా వాలి పార్టీలో? కానీ రామచంద్రమూర్తి చెప్పినటువంటి సమాధానం వినాలిగా. రామచంద్రమూర్తి ఏం చెప్పాడో సమాధానం చూడండి.